లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అసలు రెనెట్ వాళ్ళు ఎందుకు గురప్ప స్వామిని పూజిస్తారని చెప్పి. నాకు పెద్దగా హిస్టరీ తెలియదు. సో తెలుసుకుందామని మా పెద్దమ్మని పెద్దనాన్న వాళ్ళని అప్రోచ్ అయ్యాను. బట్ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు పొంగల్ పెట్టడం యాటన్ గూడెంలో. బట్ నెక్స్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళని అడిగి హిస్టరీ మొత్తం తెలుసుకొని మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంతకుముందు గురప్ప స్వామికి గుడి ఉండేది కాదనమాట. ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఎవరు పుట్టింటికలు తీసుకున్నా కూడా ఎవరింట్లో వాళ్ళు గురప్ప స్వామికి పూజించుకొని కార్యక్రమాన్ని అయితే ముగించేవారు. అయితే ఆ ఊరు పెద్దలందరూ మాట్లాడుకొని వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చారు. మన బాలగురప్ప స్వామికి కూడా గుడి నిర్మించాలి, అలా నిర్మిస్తే తరాల వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తారని అందుకే ఆలయం కట్టడం కట్టించేశారు. సో దీనికోసం అందరూ చందాలు వేసుకున్నారనమాట. ఒక్కొక్కరు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే ఇచ్చారు. కొంతమంది గుడిలో గంటలకి స్పాన్సర్షిప్ చేశారు, కొంతమందికి ధ్వజస్తంభము, కొంతమంది గుడికి కావాల్సిన ప్లేస్ని అయితే స్పాన్సర్షిప్ చేశారు. ఇలా ఆ బాలగురప్ప స్వామి దీవెనలతో గుడి అయితే అందరం కలిసి నిర్మించాము. గుడి అయితే చాలా బాగుంది. ఆ స్వామిని చూసినంతసేపు అదొక వైబ్రేషన్ లాగా నాకైతే అనిపించింది.